హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నారు కదా, మరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అయిపోతారు. అలాగే ముందుగానే చెప్పేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ రెసిపీ కోసం నాకైతే చాలా ఆర్డర్స్, రిక్వెస్ట్స్ అలాగే వార్నింగ్స్ కూడా వచ్చాయి తెలుసా. ఇంతకీ ఎవరి దగ్గర నుంచి అనుకుంటున్నారా? ఇంకెవరు, మా ఇంట్లో పిల్లలండి. ఈరోజు లాస్ట్ టైం డ్రై ఫ్రూట్ కేక్ చేశాను కదా, అది వాళ్ళకి బాగా నచ్చింది. సాఫ్ట్గా, టేస్ట్గా చాలా బాగా నచ్చింది. వాళ్ళు అప్పటి నుంచి చాక్లెట్ కేక్ కావాలి అని అంటున్నారనమాట. ఫైనల్గా ఈరోజు అయితే ఆ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసేస్తున్నా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. దీనిలో పౌడర్ చేసుకున్న 2 కప్పుల షుగర్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు ఆయిల్ని వేసుకొని మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక జాలీని పెట్టుకొని అందులో 2 కప్పుల మైదా వేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు, వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, చాక్లెట్ పౌడరు, దీనిని కూడా వేసి అవసరమైనన్ని పాలను పోసుకుంటూ బ్యాటర్ని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ మిక్సింగ్ అనేది డీటెయిల్డ్గా కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అవసరం అనుకుంటే గనక ఒకసారి వాచ్ చేయండి. నేనైతే అవసరమైన పాలని యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి మౌల్డ్ని తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దాని అడుగు భాగాన అలాగే చుట్టూ అన్ని వైపులా కూడా ఆయిల్ని బాగా అప్లై చేసుకొని దీని అడుగులో బటర్ పేపర్ని కూడా వేసుకొని ఆ పేపర్కి కూడాను లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని మనం కేక్ రెడీ చేయడానికి అవసరమైన మోల్డ్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ని నేను ఇప్పుడు స్టవ్ పైనే బేక్ చేస్తానన్నమాట. దానికోసం ఒక కడాయిలో ఇసుకని ముందుగానే హీట్ చేసుకొని ఓ పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మోల్డ్లోకి కేక్ బ్యాటర్ని మొత్తం వేయకుండా కొంచెమంతా ఉంచానమాట. ఎందుకంటే ఒక 2 చిన్న కప్ కేక్స్ని కూడా తయారు చేద్దామని కొంచెమంతా బ్యాటర్ని ఆ గిన్నెలో ఉంచి ఇలా చూసారు కదా, చిన్న మన దగ్గర స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, ఆ స్టీల్ బౌల్స్లో ఆ మిగిలిన బ్యాటర్ని కొంచెంగా వేసుకుని ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కేక్ని ఇలా ఒక కడాయిలో అలాగే కప్ కేక్స్ని ఇలా కుక్కర్లో పెట్టి మూత పెట్టి 35 మినిట్స్ తర్వాత నేను ఇలా ఓపెన్ చేసి చూశాను అనమాట. 2 కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇలా ఏదైనా ఒక పుల్లని గుచ్చి చూస్తే దానికి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చాయి కదా, ఇవి బాగా బేక్ అయిపోయాయి అనమాట. వాటిని ఇలా బయటకు తీసి ఒక 5 మినిట్స్ వాటిని రెస్ట్ ఇస్తే, అంటే లైట్గా చల్లగా చేసుకున్న తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా నీట్గా చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. అంతేకాకుండా కేక్ కూడాను చాలా సాఫ్ట్గా స్పంజ్ లాగా బాగా వచ్చిందనమాట. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కేక్ పైన కొంచెమంత చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసి అలాగే మనం షుగర్ పౌడర్ ఉంది కదా దానిని లైట్గా స్ప్రింకిల్ చేసుకుని పిల్లల ముందు పెట్టానమాట. వాళ్ళు కూడా చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా పైన ఆ షుగర్ పౌడర్ చల్లడంతో తీయగా, లోపల స్పంజీగా, చాక్లెట్ ఫ్లేవర్తో టేస్టీగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చూసారు కదా ఎంత ఈజీగా కేక్ని తయారు చేసేసుకోవచ్చో. మీరేమంటారు? కేక్ చేయడం ఈజీనా కాదా? కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.